కల్తీ లిక్కర్ తాగి కల్తీ వీళ్ళ షాపుల్లోనే వీళ్ళు తయారు చేసిన ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు. ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవడంటే దొరికింది? జయచంద్రారెడ్డి అని తంబలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు దొరికితే లావాదేవీల్లో వాళ్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు మధ్య లావాదేవీల్లో తేడాలు వచ్చి ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతూ ఉంది. 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్కర్ నడుపుతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు. ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి బెల్ట్ షాపుల్లో ఈయన సప్లై చేస్తున్నాడట. బెల్ట్ షాపులు ఆయనై, సప్లై చేసే మనుషులు ఆయనై, తయారు చేసే మనిషి బెల్ట్ షాపులు ఆయనై, అమ్మేది ఆయన మనుషులు. మరి జోగి రమేష్ ఎలా చేస్తాడండి? ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు, ఆయనే అబద్ధాలు ఆడతాడు, ఆయనే అన్యాయం చేస్తాడు. ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతూ ఉంది. ఈ జంగల్ రాజులో పరాకాష్ట నిన్న అంబటి రాంబాబు అన్నది జరిగిన విషయము, జోగి రమేష్ ఇంట్లో దాడి విషయము, అదే రకంగా రజనమ్మ మీద అటాక్ విషయము, అదేవిధంగా బ్రహ్మనాయుడు అన్న విషయము, కాకాని గోవర్ధన్ అన్న విషయము, ఇవన్నీ కూడా నిజంగా పరాకాష్ఠకు చేరిన విషయాలు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఇంకోటి ఏంటో తెలుసా? ఒక మంత్రిని, అంబటి రాంబాబు అన్న ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను, ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తప్పుడు కేసులో ఇల్లీగల్గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను.